32వ కీర్తన Psalms 32 8-9 వచనాన్ని చదువుకుందాం. Psalms 32 verses 8 and 9. నీకు ఉపదేశం చేశాను. అందరూ కలిసి బుద్ధి జ్ఞానములకి గుణములనైనను అంచనగడతలనైనను మీరు గుణపడరు. అది నీ దగ్గరకు దేవునట్లు వాటి నోరు వాడుతోనూ కళ్ళతోనూ మీరు పడిపోవలెను. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం ప్రభువా. నీ విశ్వాసతకై నీకు వందనాలు. అప్పుడు నీ పాదధుడిని తండ్రి, నీ దాసుడైనా అయోగ్యుడన్న తండ్రి, క్రీస్తు యేసునందు నన్ను మరుగుపరిచి నీ హస్తపు నీడలో, నీ రెక్కల నీడలో నాయన నన్ను మరుగు చేసి, నీ అందు మరుగు చేసి నాయన నీ అభిషేకం అనుగ్రహించి మీ దాసుల నోట నీ వాక్కు కొంచెం మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు నీ బిడ్డలందరికీ అనుగ్రహించండి. నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి దేవాది దేవునికి, సకల సృష్టికి ఆధారభూతుడైన మహోన్నతుడును, సర్వోన్నతుడును, సర్వాధికారము కలిగి సమస్తాన్ని తన స్వాధీనంలోంచి నడిపిస్తున్న గొప్ప దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మనందరికీ తోడై ఉండును గాక. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని దివ్య వాక్య భాగంలో 32వ కీర్తన ఈ 8-9 వచనాలు ఇలా రాయబడింది. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేవన్నట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. ఇక్కడ దేవుని యొక్క లేఖన భాగంలో ప్రభువు తన ప్రజలను ప్రేమిస్తూ ఒక అద్భుతమైన మాట చెప్తున్నట్టంటే, నీ మీద నేను దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పుదాను. ప్రభుకి స్తోత్రం. దేవుడు ఆది నుండి మనుష్యులను ఆయన ప్రేమిస్తూ, మనుషులను ఆయన ప్రేమిస్తూ పరలోకం నుండి దిగి వచ్చి మనుషులతో సహవాసం చేస్తూ ఆయనతో మాట్లాడడం, నడవలసిన మార్గాన్ని తెలియజేయడం అనేది దేవుని యొక్క ఆనవాయితీ. ఆ విధంగా ప్రభువు తన ప్రజలతో తాను సృజించిన తన స్వరూపమందు, తన పోలికందు నిర్మింపబడిన మానవులతో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ఏం మాట్లాడతాడంటే, నడవలసిన త్రోవను గురించి ఆయన నేర్పిస్తాడు. ఆయన ప్రభుకి స్తోత్రం. ఇక్కడ ఎవరైనా సరే, ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, నేను నడుచుకోగలను అన్నవాళ్ళు ఎవరినో ఉంటుంది. నేను నడకన్నప్పుడు ఈ భౌతికంగా చిన్న వయసులో ఉన్నప్పుడు, ఆ తర్వాత నెమ్మదిగా లేచి నిలబడడం, ఆ తర్వాత ఒక్కొక్క అడుగు వేయడం, ఆ తర్వాత నడవడం, ఆ నడక గురించి కాదు. నడవలసిన త్రోవ అనే పదానికి అర్థం ఏంటంటే, నంబర్ 1 థింగ్, దేవుని యొక్క వాక్యానుసరముగా నడుచుట. స్తోత్రం. అందుకు దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది? మీరు 112వ కీర్తన ఒకసారి చూద్దాం. 112వ కీర్తన, Psalms 112, 112 చాప్టర్ verses 1 నుండి మనం చదువుకోవాలి. మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అన్నాడు. ప్రభుకి స్తోత్రం. 119వ కీర్తన మొదటి వచనం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు దేవుని స్తోత్రం. ఏ విధంగా నడుచుకోవడం? అక్కడ నిర్దోషముగా నడుచుకోవడం. ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. 128వ కీర్తన మొదటి వచనం.
ఆయన త్రోవనందు నడుచువారు ధన్యులు. ప్రభుకు స్తోత్రం. ప్రతి వాక్య భాగంలో మనం చూస్తున్నాం ఏంటంటే దేవుని యొక్క త్రోవ, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క కట్టడాలు, దేవుని యొక్క ఆలోచన చొప్పున నడుచువారు. దేవుని స్తోత్రం. నేను అందుకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏ వ్యక్తి కూడా తనంతట తాను ఈ లోకంలో నడిచి విజయం సాధించలేడు. ఆలోచన చేత నడుచుకొని. అందుకే మీరు ఒకవేళ చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. ఎక్కడ అంటే ఈ యొక్క సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడికి మరలా మనం వద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మనకి ఒకసారి మనం వెళదాం. 3వ అధ్యాయంలో 4వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు 3వ వచనం, దయను సత్యమును ఎన్నడూ విడిచిపెట్టకు. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. ఓకే, దేవునికి స్తోత్రం. 5వ వచనంలో చక్కగా 5, 6 వచనంలో ఈ మాట రాయబడింది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రభుకు స్తోత్రం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనుక. నేటి రోజుల్లో అనేక మంది నాకు తెలుసులే అనే స్థితిలో తయారయ్యా. నీకేం తెలుసు? లోకం గురించి నీకు తెలుసేమో, కానీ దేవుని గురించి నీకేం తెలుసు? దేవుని మార్గాన్ని గురించి నీకేం తెలుసు? దేవుని త్రోవ గురించి నీకేం తెలుసు? దేవుని మనస్సులో ఏముందో నీకేం తెలుసు? దేవుని హృదయంలో ఏముందో నీకేం తెలుసు? దేవుడు నువ్వు ఏ విధంగా నడవాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకే ప్రభు అంటాడు, నేను నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్పేదాను, నువ్వు నడవలసిన త్రోవలో నేను నిన్ను. ఈ మాట ప్రభు వాగ్దానం చేసాడంటే అంత సంతోషంగా ఆనందంగా అంగీకరించాలండి. స్తోత్రం. హల్లెలూయా. ఆ పనికిరాని వాళ్ళ దగ్గర వెళ్ళి నేర్చుకుంటారు. వాళ్ళు చెప్పేదంతా కూడా ఎటువంటి బోధ ఉంటుందంటే, అలాంటి ఆలోచన ఇస్తుందంటే, బాగాలేదన్న ఎందుకు ప్రార్థనకి వెళ్తూ ఉండవు. ఇది వాళ్ళు ఇచ్చే బోధ. కష్టం ఉంది అన్నారు కదా, ముందు చూసుకోవా తర్వాత వెళ్తావు కానీ. ఆకలి ఉంది అన్నావు కదా, ముందు బోధన చేయవా తర్వాత వెళ్తావు కానీ. లోకస్తులు ఇచ్చే బోధలు ఇవే. సాతానుడు హవ్వ దగ్గరికి వచ్చి మోసం చేసింది అదే కదా. ఆ విధంగానే మోసం చేశాడు. మీరు తింటే ఏదో అయిపోతాడు. మీరు ఒక పూట ఉంటే అలాగా, ఈ రోజు నువ్వు ప్రార్థనకి వెళ్ళకుండా, నువ్వు కానీ జాబ్కి లేవనుకో, ప్రార్థనకి వెళ్ళకుండా ఒక పనికి లేవనుకో, నీకు డబ్బులు వస్తాయి. ఇది సాతాను బోధలు. లోకస్తులు చెప్పే బోధంతో కూడా ఆ విధంగా ఉంటుంది. ఎవరైతే లోకాన్ని అధిగమించి దేవుని సంఘంలో దేవుని మార్గాన్ని అనుసరించి నడుస్తారో వారు తప్పకుండా దీవించబడతారు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నేను అందుకే చూస్తుంటాను, అసలు ప్రథమ స్థానం దేవునికి ఇస్తున్నారా, ఇవ్వటం లేదా అనేది చూస్తుంటాను విశ్వాసుల గురించి. మన జీవితంలో ప్రతి స్థలాల్లో కూడా, ప్రతి కోణంలో మన ప్రభువుకు, దేవుని సన్నిధానానికి, దేవుని వాక్యమునకు మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. ఇచ్చిన వాడు దీవించబడతాడు. ప్రభుకు స్తోత్రం. ప్రథమ స్థానం ఇచ్చిన వాడు మొదట దీవించబడతాడు. ప్రథమ స్థానం ఇస్తున్న వారికి దేవుడు తానే త్వరగా కార్యసాధకం చేస్తాడు. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. సరే, దేవుని లేఖన భాగాలు. అందుకే ప్రభు అంటాడు, నేను నీ మీద దృష్టి ఉంచుతాను. అయితే ప్రభు చెప్పిన మాట ఎవరు వింటున్నారు? నడవలసిన త్రోవ నడిపిస్తున్నాడు. నీ కుటుంబంలో ఎలాగో నడుచుకోవాలో ఆయన నేర్పిస్తాడు. నీ కుటుంబ సభ్యులతో ఎలాగో ప్రవర్తించాలో ఆయన నేర్పిస్తాడు. సంఘ బిడ్డలతో నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలో, నడుచుకోవాలని నేర్పిస్తాడు. సమాజంలో ఏ విధంగా నువ్వు నడుచుకోవాలో ఆయన నేర్పిస్తాడు. అందుకే కదా బైబిల్ గ్రంథం అంతా కూడా మీ కుటుంబ వ్యవస్థను గురించి, వ్యక్తిగత జీవితాన్ని గురించి, సంఘమును గురించి, సంఘం వెలుపట్లో ఉన్న అన్యోజన సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలో అవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథాలు మనకు రాయబడింది. ప్రభు మాట వింటే కదా, ప్రభు మాట విన్నవాడు దీవించబడతాడు. విననివాడు నష్టం. దేవుడు తన కొరకు చేయాలి అనుకున్న మేలు చేయకుండా మానివేస్తాడు. దాన్ని ఎవరు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి
బతిమాలుకోవడానికి అవకాశం ఉండదు. మనం కరెక్ట్గా ఉంటే, మనం ఒక దైవ వాక్యానుసారంగా మనం ఒక నడిస్తే, దేవుడు ఎందుకు ఆశీర్వదించాడని నేను అడుగుతున్నాను. ఎందుకు ఆశీర్వదించాడు? నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు సముఖంలో ప్రార్థన సహవాసాలు కూడికల్లో దైవ వాక్యానుసారంగా ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని బిడ్డగా, యేసు ప్రభు బిడ్డగా నీవు చేయవలసిన పనులు, ఆధ్యాత్మిక విషయంలో చేసి దేవుని అడుగు. అందుకే కదా ప్రభు దశమ భాగాన్ని గురించి ఏమన్నారు? మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనం నుండి 8వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూసుకుంటే ఇక్కడ మాట్లాడితే మాట్లాడే, నా మందిరంలో సమృద్ధిగా ధనం ఉన్నట్టుగా, ఆహారం ఉన్నట్టుగా మీరు దశమ భాగమును తీసుకొని వచ్చి నాకు ఆ విధంగా చేసి మీరు నన్ను పరిశోధించండి అన్నాడు. అప్పుడు నేను ఆకాశ వాక్యాలను విప్పి, మీరు నన్ను శోధిస్తే అప్పుడు నేను ఆకాశము వాక్యాలను విప్పి పట్టజాలనేంత ఆశీర్వాదం మీకు మీ మీద కుమ్మరిస్తాను. అంతేకాకుండా మీ పంటను తినివేస్తాను, పురుగులను నేను గద్దిస్తాను. నేను ప్రభుకు స్తోత్రం. అంటే ఆయన త్రోవను అనుసరించి నడిచినప్పుడు దేవుడు దీవిస్తాడు. అలాగూ కాకుండా ఒక వ్యక్తి ఒకవేళ ప్రభు నాకు మేలు చేయలేదు, ప్రభు నాకు సహాయం చేయలేదు, ప్రభు నాకు ఉపకారం చేయలేదు అంటే అదంతా కూడా అజ్ఞానపు మాట. నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తించు. దేవుని స్తోత్రం. ఎగ్జాంపుల్ మన పరిశుద్ధ గ్రంథాలను చూడండి. హిజ్కియా రాజు దేవుని దృష్టికి అనుకూలముగా నడిచాడు, యథార్థముగా నడిచాడు, న్యాయాన్ని అనుసరించి నడిచాడు. అందుకు దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని అడుగు జాడల ప్రకారంగా నడిచినందుకు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఆయన, ప్రభా నేను ఏ విధంగా నీ ఎదురు యథార్థంగా ప్రవర్తించాను, నడుచుకున్నాను, అలాగే ఏ విధంగా నీ సముఖంలో న్యాయము కలిగి ప్రవర్తించాను, అలాగే నీ ఎదుట ఏ విధంగా నేను అనుకూలంగా ప్రవర్తించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు నిజంగానే అవును బాబు నిజమే అంటూ దేవుడు ఓకే అనేసి ఆమె అనేసి అతన్ని దీవించేశాడు. అంతే. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన త్రోవను అనుసరించి నడవకుండా, ఆయన చెప్పిన మాట వినకుండా దేవుడు దీవించలేదు అని అంటే నీవు అక్రమంగా మాట్లాడుతున్నావు, అన్యాయంగా మాట్లాడుతున్నావు, సరైన రీతిలో మాట్లాడటం. ప్రభుకు స్తోత్రం. బట్ సెకండ్ పాయింట్ చూడండి. ఆయన ఓకే సందేహం లేదు, ప్రభు ఏమో ఆలోచన ఇస్తాడు, ఎందులో ఎటువంటి సందేహం. అందుకే మన సామెతల గ్రంథాలు చూసుకున్న లేఖన భాగాలు ఏమంటాడంటే, నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక. ఎవరి అధికారానికి? ఆయన అధికారం అనగా దేవుని యొక్క వాక్యం ఒక అధికారమునకు నువ్వు లోబడాలి, విధేయత చూపాలి. దేవుని వాక్యం ఒక అధికారమునకు నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తే తెలుసా? నీ త్రోవలన్నీ కూడా ఆయన సరళం చేస్తాడు. నేను నడవలేకపోతున్నా, ఈ ఆటంకం వచ్చింది, ఆ ఆటంకం వచ్చింది, ఇదిగో ఇది జరిగింది, ఇదిగో అది జరిగింది, పలానా వ్యక్తి అడ్డుకు వచ్చాడు, ఎవరు అడ్డుకు వచ్చాడు, అంతా కాదు. ఆయనకు నిన్ను నీవు అప్పగించుకోగలిగితే, నీ స్వబుద్ధిని అనే పదం మాకు వాడాడు. ఎందుకంటే చాలా మంది మనుషులందరూ కూడా మానవ స్వభావం అదే ఏంటంటే తన స్వబుద్ధిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రభు అంటాడు, నీ స్వబుద్ధిని నీవు నమ్ముకోవద్దు, నీ స్వబుద్ధి మీద ఆధారపడవద్దు, కానీ నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో దేవుని యెహోవాయందు నమ్మిక ఉంచుము, ఆయనందు విశ్వాసం ఉంచుము, ఆయనందు నీవు నమ్మిక కలిగి ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు ఏం చేస్తానంటే మార్గాలన్నీ కూడా సరళం చేస్తాడు. స్తోత్రం. సో నీవు నడవలసిన త్రోవ ఏంటి? సమాజంలో కానీ, సంఘములో కానీ, కుటుంబంలో కానీ ప్రభు తన వాక్యములు అన్ని మనం తెలియజేశాడు. నేను అనేక పర్యాలు చెప్పాను, అనేకసార్లు చెప్పాను. ఆత్మీయ జీవితం అంటే అది కేవలము పరలోకానికి నీకును మాత్రం సంబంధము కలిగింది కాదు. ఆత్మీయ జీవితం దేవునికి నీకు మాత్రం అనుబంధం కాదు. ఆత్మీయ జీవితం అనేది, భక్తి జీవితం అనేది దేవునికి నీకు మాత్రం కాకుండా దేవునికి మనుషులతో కూడా ముడిపడి ఉంది. ఎందుకంటే మీరు చూడండి, ప్రభు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2 ప్రధానమైన ఆజ్ఞ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మొదటిది, నీ దేవుడని యెహోవాను నేనే, నాకు తప్ప మీకు ఏ ఒక దేవుడు ఉండకూడదు అంటూ నీ దేవుడు యెహోవాను నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ప్రేమింపవలెను, ఆయన్నే సేవింపవలెను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత ఏమన్నాడంటే, అటువలనే నీ పొరుగు వారిని కూడా నిన్ను వాళ్ళు ప్రేమించుకున్నాడు. ఒకటి దేవుణ్ణి
ప్రేమించడం, రెండోది చెప్పండి, పొరుగువాన్ని ప్రేమించడం. అంటే భక్తి జీవితం అన్నది దేవునితో అలాగే మనుషులతో ముడిపడి ఉంది. నేను దేవునితో బాగా ఉన్నాను, ఓకే, నో ప్రాబ్లం, మంచిదే. నువ్వు దేవునితో బాగుంటే ఎవరితో బాగుండాలి చెప్పాలి. అందరూ మనుషులందరితో కూడా మనం బాగుండాలి, మనుషులందరితో కూడా మనం ప్రేమ కలిగి ఉండాలి, మనుషులందరితో మనం సమాధానము కలిగి ఉండాలి. ప్రభుకు స్తోత్రం కలుగు. ఇది దేవుని యొక్క త్రోవ, దేవుని త్రోవ, ప్రభు మార్గం. అది ఆ మార్గములను నడుస్తూ వెళితే 84వ కీర్తనలో రాయబడిన ప్రకారముగా ఒక చక్కటి మాట అక్కడ చూస్తాం. ఏంటంటే, వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేదురు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పాలి. మీరు చూడండి, వాళ్ళు చేసిన యాత్ర, వారి యొక్క ప్రారంభం, వారి యొక్క ప్రయాణము, వాళ్ళు ప్రారంభం చేసిన తర్వాత వెళుతున్న ప్రతి స్థలాల్లో కూడా, ప్రతి ప్రాంతంలో కూడా ఆ దేవుని సన్నిధిని ప్రేమించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో మనం గమనిస్తే వారు ఫలిస్తూ బలాభివృద్ధి పొందుచు ఫలిస్తూ వెళుతున్నారు. చివరికి వారు ఎక్కడ చేరుతున్నారంటే, ఆ మార్గంలో అలాగూ నడుస్తూ ప్రయాణం చేస్తూ వెళితే, యాత్ర చేసి వెళితే వారు చివరికి చేరేది అందుకు చెప్పాలి, సియోనులో చేరుతారు. అనగా దేవుని యొక్క రాజ్యంలో వారు చేరుతారు. ఏ త్రోవలో నడిస్తే? ప్రభు యొక్క మార్గంలో నడిస్తే. సొంత మార్గాన్ని ఎంచుకొని నడిచిన ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో భయంకరమైన నష్టాన్ని అనుభవించారు, సొంత మార్గాన్ని అనుసరించిన వాడు. అందుకే ప్రభు వాక్యం చెప్తుంది, నేను నా ఆలోచన చేత నేను నడిపిస్తాను, జస్ట్ obey me. కేవలం మాట విను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నీ స్వబుద్ధి మీద ఆధారం చేసుకోవద్దు. యెహోవాయందు నమ్మిక ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నడిపించగలడని ప్రభు నందు నమ్మిక మనకు కలిగి ఉండాలి. ఎనీ సిచ్యువేషన్, ఎటువంటి పరిస్థితులు కూడా ప్రభు నడిపించడానికి సమర్థవంతుడు. ఓకే, మీకు సమస్య వచ్చింది, సందేహం లేదు. ఆ సమస్యలో కూడా ఆయన పరిష్కారం చేయడానికి సమర్థము కలిగిన ఇప్పుడు. అందుకని ఆ సమస్య నేనే తీర్చిస్తానని నీ స్వబుద్ధి స్వజ్ఞానాన్ని ఉపయోగిస్తే విఫలమవుతాం. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గర ఆలోచన తీసుకోండి. ప్రభు ఎంత చెప్పినా వినకపోతే వారితో ప్రభు చెప్తున్న మాట ఏంటి? వాక్యము. మీరు చూడండి, మనమందరం మనుషులు, ప్రభుకు స్తోత్రం చెప్పాలి. మనమందరం దేవుని పోలికలో సృజించబడిన వారము, దేవుని స్వరూపమందు మనము సృజించబడిన వారం. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. నేను మళ్ళా చెప్తున్నా, మనము అందరూ దేవుని పోలికలో, దేవుని స్వరూపమందు సృజింపబడిన వారం. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. అందరూ చెప్పండి, నేను దేవుని స్వరూపమును, దేవుని పోలికలో సృజించబడిన వాడు. ప్రభుకు స్తోత్రం. అవునా? నిజమా? ఓకే. లేకపోతే పక్కన మరో వాక్యం ఉంది, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచరగాడిద వలనైనను మీరు. ఇప్పుడు పిల్లలు శ్రద్ధగా, ఎవరికి బుద్ధి జ్ఞానం ఉండదంట? దేనికి బుద్ధి జ్ఞానం ఉండదు? గుర్రం. నిజానికి గుర్రము కంచరగాడిదని విషయాలు మనం పక్కన పెడితే, అవి పశువులు, అవి మనుషులు కావు. పశువు అన్న వెంటనే పశువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. పశువుకైనా జంతువుకైనా నేటి రోజుల్లో మానవునికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈవెన్ జంతువులను సహితం సాధు చేయగలుగుతున్నారు, అదుపులోనికి తీసుకురాగలుగుతున్నారు. అందుకే మీరు ఇప్పుడు జూలోనికి వెళితే, మన వైజాగ్ జూలోనికి వెళ్ళారు అనుకోండి, అక్కడ చాలా మీరు సింహాన్ని చూడగలరు, పుల్లు చూడగలరు,
వెలుగుమంటలు చూడగలరు. అలాగే రకరకాల జంతువులన్నీ కూడా మీరు చూస్తారు, పశువులు చూస్తారు, జంతువులన్నీ కూడా అక్కడ చూడగలరు. అవన్నీ కూడా ఒక క్యాబ్లో ఉంచుంటారు, గుహలో. వాటి కొరకు గృహ ప్రత్యేకంగా తయారు చేసి ఉంచారు. ఆ చిరుతపులి అక్కడ నుండి దూరం నుండి చూసి అది కొద్దిగా లేస్తే చాలు ఇక్కడ నుండి భయపడిపోతుంటారు, కానీ అది కంట్రోల్ చేసి ఉంచారు మనిషి. అయితే వినండి, ఎందుకు వాటికి ఒక సరిహద్దును ఒక కంచెని పెట్టి ఉంచారు? నిన్ను ఎందుకు అసలు కంచె పెట్టకుండా దేవుడు స్వేచ్ఛగా నడిచినట్టుగా చేశాడు? మనుషులందరూ కూడా దేవుడు ఆజ్ఞల కంచె ఉంచాడు. దేవుడు వాక్యపు యొక్క సరిహద్దులను దేవుడు పెట్టాడు. ప్రభుకు స్తోత్రం. కానీ అదే మీరు పశువుల గురించి కానీ జంతువుల గురించి మీరు చూడండి, అవన్నీ ఎక్కడ ఉంటుంది? అవి ముందుకు రాకుండా, మరి ఎక్కడికి వెళ్లకుండా వాటి కొరకు గుహలను తయారు చేసి ఈ ఏరియా మట్టుకు మాత్రం తిరగాలి, అక్కడి నుంచి నువ్వు బయటికి రాకూడదని వాటిని అదుపులో ఉంచుతారు. ఇప్పుడు ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే వాటికి బుద్ధి జ్ఞానం లేదని. కానీ మొత్తానికి ఎంతో కొంత జ్ఞానం వాటికి ఉంది. బుద్ధి లేకపోయినా సరే జ్ఞానం ఉంది. ఏంటో జ్ఞానం అంటే, నా యజమానుడు నన్ను ఈ ఏరియాలో ఉంచాడు, ఇక్కడే నేను ఉండాలి, నేను ఇంకా బయటికి వెళ్ళకూడదు, ప్రతిదినం నాకు ఇస్తున్న ఆహారాన్ని నేను భుజిస్తూ ఇక్కడ నేను ఉండాలి. ఇది ఒక జ్ఞానం. మొత్తానికి ఎంతో కొంత జ్ఞానం కలిగి ఉంది. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, స్తోత్రం చెప్పాలి ప్రభు, బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిద వలనైనను గుర్రము వలనైనను ఉండకుడి. అలా ఉండొద్దన్న. నేను అందుకే అడిగాను, ముందుగా చెప్పాను, మీరు ఎవరు? దేవుని స్వరూపమందు దేవుని పోలికలో సృజింపబడిన. అయితే వినండి, ఎవరైతే దేవుని మాట వినటం లేదో వారు దేవునితో సమానం. బుద్ధి జ్ఞానం లేని గాడిద, కంచర గాడిద, గుర్రం. ఒకసారి దేవుడు మాట్లాడినప్పుడు విన్నవాడు ధన్యుడు. స్తోత్రం. మీరు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ప్రభు ఏమంటుండంటే, సమయంలో మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో మనం చూసుకోగలిగితే అక్కడ 22, 23వ వచనంలో చక్కటి విషయాన్ని ప్రభు తెలియజేస్తాడు. 1 Samuel chapter 15, okay, verses 22 and 23. అందుకు సమూయేలు, మీరు ఒకరు చదివిస్తున్నాడు కదా అని చెప్పి సంతోషంగా ఉండొద్దు. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ చదవాలి. బైబిల్ మీరు తీసుకొచ్చింది ఓన్లీ చూడడానికి మాత్రం కాదు, అందరూ చదవాలి. ఓకే, స్తోత్రం. కమా. అందుకు ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ప్రభువుకు స్తోత్రం చెప్పాలి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, అలాగే పొట్టేళ్ళు క్రొవ్వు దేవునికి అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. ప్రభువుకు స్తోత్రం కలుగును. దేవుని యొక్క మాటలు వినడం చాలా శ్రేష్టమైనది. ఆయన మాట వినటం అనేది తెలుగులో చెప్పాడు, బట్ ఇంగ్లీష్లో మనం వెర్షన్ చూస్తే అక్కడ మాట వినటం కాదు, టు ఒబే అని పదాన్ని వాడాడు. But the people took the spoil, sheep and oxen, the best of the things devoted to destruction, to sacrifice to the Lord your God in the sin of divination. Then Samuel said, as the Lord has great delight in burnt offerings and sacrifices, as in obeying the voice of the Lord, behold, to obey in the better than sacrifice, and to eat than the fat of lambs. 23rd. For the rebellion is as the sin of witchcraft, and the bronze is an iniquity and యేసు రక్తమే జయం. సో దేవుని యొక్క లేఖన భాగంలో మనం గమనించినప్పుడు ఇక్కడ కీర్తనకారుడు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన చక్కటి మాట. దేవుని స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఏంటది? తాను సెలవిచ్చిన ఆజ్ఞను దేవుడు సెలవిచ్చిన ఏ మాట అయినా సరే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. And Samuel said, had the Lord as great delight in the burnt offering and sacrifices as in the obeying the voice of the Lord. Behold, to obey is better than sacrifice, and to hearken than the fat of the rams. And for rebellion as the sin of witchcraft. మీరు చూడండి, తిరుగుబాటు స్వభావం. ఇక్కడ 23వ వచనం ఇలాగన్నాడు, తిరుగుబాటు స్వభావం. సోద చెప్పుట అనే పాపముతో మేము సోద చెప్పడం లేదు కదా, సోదే వాళ్ళ దగ్గర మా దగ్గర తీసుకొచ్చి చూపించుకోవట్లేదు కదా అనుకుంటున్నారు చాలా మంది. కానీ నువ్వు తిరుగుబాటు చేస్తే సోద చెప్పుట అనే పాపముతో సమానం. ఇంకా మూర్ఖత్వం అగపరచడం అనేది మాయా. మీరు చాలా మంది విగ్రహార్థం చేస్తున్నారు, మీరు చేయరు కదా. కానీ ఎవరు విగ్రహాంతో, ఏది విగ్రహాలతో సమానము? మూర్ఖంగా. ఒక వినండి, అందుకే ఈ 22-23 వచనాలు ఏమన్నాడంటే, దేవుని యొక్క బలులు అర్పించుట కంటే యెహోవా ఆజ్ఞను అనుసరించుట గైకొనుటయు, అలాగే ఒకరు పొట్టెళ్ళు కొవ్వు దేవునికి అర్పించుట కంటే దేవుని మాటకు విధేయత చూపడం అనేది శ్రేష్టమన్నది అన్నాడు. ఇది ఎవడైతే, ఏ వ్యక్తి అయితే వినకుండా విధేయత చూపించకుండా ఉంటాడో వారిని ఏమంటారంటే తిరుగుబాటు చేసిన వాడు. నువ్వు చెప్తే నేను వినడం ఏంటి? ఇదే తిరుగుబాటు. మూర్ఖత్వం ఏంటంటే, వినండి అందరూ, మూర్ఖం ఏంటంటే, తిరుగుబాటు ఏంటంటే మీరు చెప్తే నేను వినడం ఏంటండి అనడం తిరుగుబాటు. వాడు మూర్ఖం ఏంటంటే తెలుసు అయ్యా, నాకు తెలుసు అనడం మూర్ఖం, మూర్ఖత్వం అది. సో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఏం చేయడం జరుగుతుందంటే, ఆ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం మరలా బుద్ధి జ్ఞానం లేని గుర్రం వలనైనను కంచెల గాడిద వలనైనను మీరు ఉండకూడి అన్నారు కదా. ప్రభుకి స్తోత్రం చెప్తాం. వాటిని తీసుకురావడానికి ఏం చేయాలట? గుర్రం అయితే దానికి కళ్ళెం కడతారు. అంటే దాని నోటికి కళ్ళం పెట్టి వారితో కట్టి దాన్ని తిప్పితేనే కానీ ఏమాత్రము కూడా రావు. అలాగే మీరు చూడండి, యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో మనం 3వ వచనం నుండి మనం గమనిస్తే అక్కడ చాలా విషయాలు రాయబడి ఉంటుంది. నాలుకను గురించి అక్కడ తెలియజేశాడు. వాడు ప్రత్యేకంగా సిప్పును గురించి మాట్లాడు, అక్కడ వాడను గురించి మాట్లాడాడు. అంత పెద్ద వాడైనా సరే ఈ వాడను తిప్పడానికి మిక్కిలి చిన్నదైన దేని చేత? చుక్కని చేత ఆ వాడను తిప్పుతున్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అంటే వాడను తిప్పడానికి ఏం ఉపయోగిస్తున్నారు? చుక్కాని. గుర్రాన్ని తిప్పడానికి ఏం ఉపయోగిస్తున్నారు? కళ్ళెం. మీరు గమనించండి, వాటికి చుక్కాని ఉంటేనే తప్ప అది తిరగదు. గుర్రమునకు కళ్ళెం ఉంటేనే తప్ప అవి తిరగదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నువ్వు మనిషా లేక గుర్రమా? ఎందుకు ఇలాంటి ప్రశ్న మీకు వేస్తున్నా తెలుసా? నువ్వు మనిషో కాదో నీ జీవితాన్ని గురించి నువ్వు పరిశీలన చేస్తే నీకే తెలిసిపోద్ది. లేఖనం ఏం చెప్తుందంటే, బుద్ధి జ్ఞానము లేని కంచెల గాడిద వలనైనా సరే గుర్రం వలనైనా సరే మీరు ఉండకూడి అనే పదానికి అర్థం ఏంటంటే, నీ దగ్గరకు వచ్చి నీకు బలవంతంగా పట్టుకొని రావయ్యా, చర్చికి రావయ్యా, ప్రార్థనకి వెళ్దాం రావయ్యా, దేవుని వాక్యాన్ని నడువయ్యా, నీకు ఎంత చెప్పినా సరే బలవంతం చేసి తీసుకొచ్చే వరకు నువ్వు రావటం లేదంటే, వినటం లేదంటే ఎవరు నువ్వు? వాటికి మాత్రము కళ్ళెం వేస్తారు. కళ్ళెము తన నోటికి కట్టి బలవంతంగా వాటిని ఈడ్చుకొని నిన్ను కానీ ఒకవేళ దేవుని మాట ప్రకారంగా నడవడానికి ఇలాగ చేయరా బాబు, చేయరా బాబు, రారా బాబు అని పిలుస్తున్నా సరే నువ్వు కానీ వాక్యానుసారం నడవకుండా నువ్వు జీవిస్తున్నావు అనుకో, నువ్వెవరు? నేను చెప్పను.
ప్రభు వాక్యం అందుకు చెప్తున్నాను. ప్రభు ఏమంటున్నాడు పై వచనాల్లో, రే బాబు నా మాట వినండి, నేను నీకు నీ మీద నా దృష్టి ఉంచి నేను నీకు ఉపదేశం ఇచ్చి నువ్వు నడవలసిన త్రోవలు నేను నిన్ను నడిపిస్తాను. దయచేసి మీలో ఎవరు కూడా, దేవుని బిడ్డలో ఎవరు కూడా బుద్ధి జ్ఞానము లేని పశువులు ఉండొద్దు. తాడు కట్టి ఈడ్చి లాక్కొని తీసుకొచ్చే వరకు ఉండకూడదు. పిలిచిన వెంటనే రావాలి. ప్రభుకి స్తోత్రం. వాడండి అంటే ఏం చేయాలి? వాడాలంతే. ప్రభుకి స్తోత్రం. ప్రభు వాక్యం చదవండి అంటే చదవాలి. ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయాలి. ప్రభుకి స్తోత్రం. ఒకరు ప్రార్థన చేశారంటే నెక్స్ట్ వ్యక్తి ప్రార్థన చేసేయాలంతే. కూడికగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యాన్ని ఇంతవరకు మనం విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దామంటే అందరూ కళ్ళు మూసుకుని అలాగే ఉంటారు. ఏం చేయాలి? ప్రార్థన చేయండి అని అంటున్నారంటే అర్థం ఏంటంటే మీకు పాస్టర్ గారు పెట్టారు ఏంటది, నోటికి కళ్ళని పెట్టి ఇప్పుడు లాగుతున్నారు. చేయండి 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 అని అంటే నో, ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం అన్న వెంటనే స్టార్ట్ అయిపోవాలి ప్రార్థన. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. చాలా మందికి ప్రభు సంఘానికి, ప్రార్థన మందిరంలోనికి, ప్రార్థన కుడికలోనికి తీసుకురావడానికి మనం 10 సార్లు వాళ్ళ దగ్గర ఉంటేనే తప్ప, వారిని సిద్ధపరిస్తేనే తప్ప, రండి అని పిలిస్తేనే తప్ప రారు. ఎవరు? మనుషులే కానీ స్వభావం అదోలాగా ఉంది. ఎలా ఉంది? ఇదిగో 9వ వచనం ప్రకారంగా ఉంది. అలాగ ఉండకూడదు. ప్రభుకి స్తోత్రం. దేవుడు ఏ మాట్లాడినా దాన్ని మనం విధేయత చూపాలి. అందుకే అన్నాడు, మీరు ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభు మాటకు, ప్రభు ఆజ్ఞలను కూడా అనుసరించకుండా ఉంటే వాడు ఎటువంటి వాడు అంటే తిరుగుబాటు చేసిన వాడితో సమానం. తిరుగుబాటు అనేది దేనితో సమానం అంట? మరి దానికి ఇంకా మరో విధంగా చెప్పాడు, అది సోదె చెప్పుట అనే పాపముతో సమానం. అలాగే అవిధేయత చూపడం అనేది, మూర్ఖంగా ప్రవర్తించడం అనేది, అది మాయా విగ్రహములతో సమానం. దేవుని ప్రజలారా, నేను అందుకు అంటాను, కళ్ళెము పెట్టి ఈడ్చుకొని తీసుకొచ్చే వరకు ఉండకూడదు. స్తోత్రం. కళ్ళెం పెట్టి ఈ మార్గములను నడవాలి అని ప్రభు చెప్పే వరకు ఉండకూడదు. ఒక్కసారి చెప్తే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇప్పటి వరకు సృజించిన సకల సృష్టి విషయంలో, ప్రకృతి విషయంలో మనం ఆలోచన చేస్తే దేవుడు ఒక్కసారి చెప్పాడు, ప్రకృతితో మాట్లాడాడు దేవుడు. ప్రభుకి స్తోత్రం. ఒకసారి చెప్పాడా? 2 సార్లు చెప్పాడా? 3 సార్లు చెప్పాడా? ఒక్కసారి ప్రభు చెప్పాడు, వెలుగు కలుగు గాక. వెలుగు కలిగిందంతే. సూర్యుడు కలుగును గాక. సూర్యుడు కలిగాడంతే. 10 సార్లు సూర్యుడు కలుగును గాక, సూర్యుడు కలుగును గాక, సూర్యుడు కలుగును గాక. రావయ్యా, ఇంకా రావయ్యా. ప్రభు చెప్పలేదు. ఓన్లీ వన్స్, కేవలం ఒక్కసారి దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆయన సృజించిన తర్వాత వాటికి ఆ పనిని ఏర్పాటు దేవుడు చేశాడు, సమయాన్ని ఏర్పాటు చేశాడు. నువ్వు ప్రతి దినము ఉదయమునే ఏం చేయాలి? సూర్యుడు ఏం చేస్తాడు? ఉదయాన లేస్తాడు. వాడు లేస్తేనే మనం లేస్తాం. ఓకే, ముందు అందరికంటే ముందుగా లేస్తున్నాడు ఆయన. ఓకే, లేచి ప్రపంచానికి, లోకానికి వెలుగు ఇస్తున్నాడు. మొత్తానికి ఒక్కసారి దేవుడు చెప్పాడు, ఉదయించిన తర్వాత నీవు మరలా అస్తమించాలని ఒక్కసారి చెప్పాడు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రభు చెప్పిన ఒక్కసారి పలికిన మాటకు ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా అది కొనసాగుతూనే ఉంది. ప్రభుకి స్తోత్రం. అంటే ఈవెన్ ప్రకృతి కూడా ప్రత్యేకంగా మనం కళ్ళెము కట్టి ఈడ్చుకొని లాగి తీసుకురావాల్సిన పనే లేదు. మన వాళ్ళు కొంతమంది ఉన్నారు, పిల్లలు ప్రత్యేకంగా ఆదివారం వచ్చిందంటే ఉండమ్మా ఈరోజు నాకు సెలవు. ఏ రోజు సెలవు? ఆదివారం సెలవు. కాబట్టి ఏం చేస్తాం? కొద్దిగా ఇంకా కొంచెం నిద్రపోతాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి? తాడు కట్టాలి,
లేరా లేవో టైం అయిపోయింది అని అన్నారంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ తాడు కట్టి లాగుతున్నారని అర్థం. అంతవరకు వెళ్ళకూడదు. ప్రభుకి స్తోత్రం. ఒక్కసారి టైం అయింది 11 అన్న వెంటనే స్తోత్రం చెప్పండి, లేచిపోవాలి అంతే, రెడీ అయిపోవాలి అంతే. ప్రభుకి స్తోత్రం. నేను వాక్యంలో ఉన్న మాట ప్రకారంగా మీకు తెలియజేస్తున్నా. అందుకే అంటాడు, కంచెర గాడిదల వల్ల కానీ గుర్రముల వల్ల కానీ బుద్ధి జ్ఞానం లేదు అవన్నీ కూడా. అందుకే వాటికి తాడు కట్టడం జరుగుతుంది, అందుకే వాటికి కళ్ళెము కట్టడం జరుగుతుంది. మనుషులకి ఉందా లేదా? బుద్ధి ఉందా లేదా? జ్ఞానం అంటే బుద్ధి జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? మాట వింటారు, దేవుని మాటలు వింటారు, దేవుని స్వరాన్ని వింటారు, దేవుని ఆజ్ఞను అనుసరిస్తారు, ఆయన కట్టడను అనుసరిస్తాడు. ప్రభుకి స్తోత్రం. ఇజ్రాయెల్ ప్రజల్లో అనేక మంది అతి భయంకరమైన దుస్థితిలోనికి వారు దిగజారిపోయిన స్థితిలో ఉండడం మంది బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. ప్రభుకి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అందుకు దైవ వాక్యానుసారముగా మనలో ప్రతి ఒక్కరు కూడా ప్రభువు చెప్పిన వెంటనే ఆయన మాటకు, అందుకే ప్రభు చాలా సందర్భంలో మాట్లాడతారు, అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు. ఒక్కసారి ప్రభు చెప్తే, నేను మీకు చెప్పాను, సూర్యుడు ఇప్పటి వరకు కూడా తన పని కొనసాగిస్తూనే. ఈవెన్ దేవుడు సముద్రానికి సరిహద్దులను పెట్టాడు. ఇంతవరకే నువ్వు రావాలి కానీ ఆ సరిహద్దు దాటి నీవు భూమి మీదకి రాకూడదు అని ఒక్కసారి ప్రభు చెప్తే అంతవరకే వస్తుంది సముద్రపు నీరు, కెరటాలు, అలలన్నీ కూడా అక్కడ వరకు వస్తుంది. సముద్ర తీరం వరకు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుండదు తప్ప పైకి రాదు. ప్రభుకి స్తోత్రం. దేవుడు సంవత్సరానికి 3 కాలాలను నియమించాడు. ఏ కాలం? ఎండాకాలం, వేసవికాలం, వర్షం కాలం, చలికాలం. ఈ కాలాలన్నీ జరుగుతుందో జరగటం లేదా? జరుగుతుంది. ఒకసారి దేవుడు ఆజ్ఞాపించాడు, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మనకి ఎన్నిసార్లు దేవుడు చెప్తున్నారు? ఎన్నిసార్లు ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. అందుకే మనం మూర్ఖంగా ప్రవర్తించకూడదు. మూర్ఖులు అనే పదానికి అర్థం ఏంటి? నాకు అవును, అందుకని నాకు అన్ని తెలిసే, నేను చెప్తేనే కాదు నాకు తెలుసులే అనడం అంటే మూర్ఖత్వం. తిరుగుబాటు, మూర్ఖపు స్వభావం, ఇవన్నీ కూడా పశువులకి సంబంధించింది కానీ మనుషులకు సంబంధించింది కాదు. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒకసారి సామెతల గ్రంథం 26 అధ్యాయం 3వ వచనంలోకి వెళ్దాం. సామెతలు 26:3. Proverbs 26:3. సామెతలు. అది మీరు చూడండి, గుర్రములకేమో చబుకు, గాడిదకేమో కళ్ళెమో, మూర్ఖులకి మూర్ఖులకి ఏంటి? బెత్తం. బెత్తం ఉంటేనే కానీ వాళ్ళ సెట్ ఎవరు. గుర్రమునకు చముకు అన్నాడు, గాడిదలకేమో కళ్ళెం అన్నాడు, మూర్ఖులేమో బెత్తం అన్నాడు. అలా వాడాలి అంతే. అందుకే పిల్లలు కొన్ని సందర్భాలు మూర్ఖంగా ప్రవర్తిస్తే తగలాలి. వాళ్ళకి 2 తగిలితే కానీ సెట్ అవ్వడం. నిజం. చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రేమించాలి, తప్పు చేసినప్పుడు లేఖనం వల్ల చెప్తుంది. ఓకే, ప్రభుకి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇక దేవుని లేఖన భాగంలో ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ ఎఫ్రాయిం అనే ఒక వ్యక్తిని గురించి రాబడింది. అతని గురించి బైబిల్ ఏమంటుందో మనం చూద్దాం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము, జెరమయా చాప్టర్ 31 verses 18. శిక్షించితివి, కాడికి అలవాటు కాని
కోడి దెబ్బలకు లోబడినట్లుగా కాడికి అలవాటు కానీ కోడి దెబ్బలకు కోడి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మామూలు తెలుగులో కోడి అంటే కొక్కరికో కాదు ఇది. ఇక్కడ నిజానికి బుల్లక్ అని పదం వాడారు. ఇంగ్లీష్లో మనం చదివితే బుల్లక్ అన్నాడు. బుల్లక్ అంటే ఏంటి? ఎద్దు. ఓకే, సో ఎద్దు. ఇప్పుడు చెప్పండి, కాడికి అలవాటు కానీ ఎద్దు, కోడి కాదు, అక్కడ కోడి పక్కన పెట్టి, కాడికి అలవాటు కానీ ఎద్దు దెబ్బలకు చూడండి ఎప్పుడు లోబడుతుంది అది? కొడితేనే నువ్వు లోబడతావా? అది పశువు, అది అందుకే కొడితేనే లోబడుతుంది. కొట్టకపోతే అది మెడ టప్పమని తిప్పేస్తుంటది అంతే. అక్కడ తగిలితే అప్పుడు అలాగా ఆ కాడి మెడ మీద పెట్టుకుంటుంది. దానికి అప్పుడు ఓబే అవుతుంది, లోబడుతుంది. బట్ ఈరోజు వాక్యం ఏంటి? బుద్ధి జ్ఞానము లేని పశువుల వలె ఉండొద్దు. ఎందుకంటే వాటికి కళ్ళేమో పెట్టాలి, లేదా చౌకలతో కొట్టాలి, లేదా బెత్తముతో కొట్టాలి, అప్పుడు సెట్ అవుతుంది. ఓకే, ప్రభుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అగైన్ మరలా దేవుని లేఖన భాగంలో యాకోబు పత్రిక మనం ఆల్రెడీ చదువుకున్నాం. 7వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు పత్రిక, జేమ్స్ చాప్టర్ 4 verses 7 to 10. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. కంటిన్యూ చదవాలి. ఆపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి, ఈ మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి, దుఃఖపడుడి, ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఈ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకున్న లేఖన భాగంలో భక్తుడు అనేకమైన సంఘటనల గురించి ఇక్కడ మాట్లాడతాడు. ఏమంటాడంటే, మిమ్మల్ని మీరు దేవునికి సంపూర్ణముగా అప్పగించుకొనుడి, అపవాదిని ఎదిరించుడి అంటాడు. మీరు దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వస్తాడంటూ, మీ చేతులను పాపులారా మీ చేతులను కడుక్కో, మీ హృదయాన్ని మీరు శుద్ధి చేసుకోమంటాడు. దీ మనస్కులారా మీ హృదయమును పరిశుద్ధపరచుకోమంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అండ్ మీ యొక్క అక్కడ ఏమంటాడంటే, మీ యొక్క మైండ్ వ్యాకులపడుడి అంటాడు, దుఃఖపడుడి అంటాడు, ఏడువుడి అంటాడు. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతగా మార్చుకోమంటాడు. చాలా మంది చేసిన తప్పు గురించి సిగ్గుపడతారు. అయ్యో నాది తప్పు అయింది అన్నాను, దాని గురించి అతిశయిస్తారు. నేను ఎలాగైతే నేను చేశాను, ఎలాగ నేను కొట్టేసి వచ్చేసాను, ఎలాగ నేను దాటిపోయి వచ్చేసాను, వాడు నన్ను అడగడానికి వస్తే తిరిగి ఎదిరించాను కదా, వాడు నోరు మూసుకుని ఇది అన్ని ఇక్కడ ఇలా చెప్పుకుంటూ వీళ్ళు పశ్చాత్తాపడరు. ఇది ఏం చేస్తుంది వారి జీవితాల్లో? నాశనానికి దారితీస్తుంది. కానీ ప్రభు మాటకులు పడుతుంది. అందుకేమంటాడంటే, మీ మనుష్యులారా పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోమంటాడు, కడుక్కోండి, మీ యొక్క సంతోషమును లేకపోతే మీ ఆనందమును దుఃఖమునుగా మార్చుకోమంటాడు, వ్యాకుల పడమంటాడు. ప్రభుకు స్తోత్రాలు. ప్రభు ఈ మాట్లాడుచున్నప్పుడు ఆ మాటకు ఎవరైతే లోబడి ఆ త్రోవలో నడుస్తారో, మీకు 84వ కీర్తనలో తెలియజేసినట్టుగా వారిలో ప్రతి ఒక్కరూ ఎక్కడ కనబడతారు? సియోనులో దేవుని సన్నిధిలో కనబడతారు. ప్రభుకు స్తోత్రం. మన 23వ కీర్తన కూడా మనం చూస్తే మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మనం చదువుకుని వెళితే 5వ వచనంలో చాలా చక్కటి మాట మనం చూస్తాం. ఏంటంటే,
ఆయన శత్రువుల ఎదుట నాకు భోజన బలను సిద్ధపరుచు నూనెతో నా తలను అభిషేకించున్నాడు. నా గిన్నె నిండి కొనుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ క్షేమములంట వచ్చును. చిరకాలము నేను ఎక్కడ? యెహోవా మందిరములో నివాసము చేసేదను. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు ఆజ్ఞను, ఆయన మాటలను, ఆయన వాక్యమును అనుసరించి నడిచిన ప్రతి ఒక్కరు కూడా సియోనులో కనబడతారు. యేసుక్రీస్తు ప్రభువును సొంత కాపరిగా, యెహోవాకు తన కాపరిగా నడిచిన ప్రతి ఒక్కరు కూడా వారు బ్రతుకు దినములను కూడా కృపాక్షేమమును అనుభవిస్తూ వారు సదాకాలము ప్రభువుతో కూడా దేవుని సన్నిధానంలో నివాసం చేస్తారు. దేవుని స్తోత్రం. ఈ త్రోవను నడిచిన వారందరూ కూడా ఏమవుతారట? వారు నానాటికి బలాభివృద్ధి పొందుతారు. వారు బాకా లోయలో పడి దాన్ని జలమయముగా మార్చిస్తారు, ఫలభరితంగా వారు మార్చిస్తారు. ప్రభువుకి స్తోత్రం. అంటే వారి జీవితం ఫలభరితంగా ఉంటుంది. ఎవరు? ప్రభువు మాటకు లోబడితే. అంతేకాని ఆ బుద్ధి జ్ఞానం లేని కంచర గాడిద వల్ల నన్ను గుర్రం వల్ల నన్ను ఉండకూడదు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఎవరిది కంచర గాడిద అనే పదానికి అర్థం ఏంటి? గుర్రం అంటే అర్థం ఏంటంటే ఎవరైతే ఎంత చెప్పినా మాట విన్నారో వారు కంచర గాడిద, వారు గుర్రం లాంటి వారు, వారు పశువులు లాంటి వారు. వాటిని తాళతో కట్టి ఈడ్చుకొని తీసుకెళ్తాను తప్ప అది రావు. అలా ఉండకూడదు. బయలుదేరు బయలుదేరు బయలుదేరు, కమాన్ కమాన్, వెళదాం పదాన్ని, ప్రార్థన చేయి ప్రార్థన చేయి ప్రార్థన చేయి అనే వరకు ఉండకూడదు. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఒకసారి చెప్తే దానికి మన విధేయత చూపాలి. అందుకే మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. ప్రభు స్తోత్రం. ఇప్పుడు ప్రభు వాక్యం చెప్తుంది, తగిన సమయం ముందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు నీ ప్రతి ఒక్క అవసరమును తన ఐశ్వర్యం చొప్పున ఆయన తీరుస్తాడు. డెఫినెట్ గా ఆయన తీరుస్తాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచిన వాళ్ళందరి జీవితంలో ప్రభు చేసిన కార్యం ఏంటి? 128 క్రితం మనకి ఏం చెప్తుంది? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. ఎందుకంటే పై వచనం మనం చూసుకున్నాము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను అనుసరించి నడిచిన వారు. అక్కడ కొద్ది మంది గురించి చెప్పటం లేదు, అందరూ. సో దేవుని వాక్యానికి లోబడి ఎవరైతే నడుస్తారో వాళ్ళందరూ కూడా దీవించబడతారు. వారిని దేవుడు తన కుటుంబాన్ని దీవిస్తాడు, భార్యను దీవిస్తాడు, భర్తను దీవిస్తాడు, బిడ్డలను దేవుడు దీవిస్తాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభువుకి స్తోత్రం. ఇలాగున దీవించబడిన లేఖనం సెలవిస్తుంది. బట్ ఎంత చెప్పినా వినని వారు, లోబడని వారు, విధేయత చూపని వారు, వారు పశువులతో సమానం. నేను అందుకు బిగినర్లు చెప్పాను, మనం పశువులము కాము. ఎవరు మనం? దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో సృజించబడిన వారు. దేవుని స్తోత్రం. బట్ క్రొత్త నిబంధనలో మనము దేవుని బిడ్డలం, దేవుని యొక్క కుమారులము. స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని కుమారులుగా భూలోకమందు జీవించాలి, నడవాలి. స్తోత్రం. దేవుని కుమారులు అన్న వెంటనే మనం చాలా హోందగా ఉండాలి. దట్ మీన్స్ వి షుడ్ నాట్ ఒబే. ఆ మాటకి అర్థం ఏంటంటే దేనికి మనం భయపడకూడదు అని అర్థం. స్తోత్రం. దేని గురించి మనం దిగులు పడకూడదు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలు మరొకటి దగ్గర వెళ్ళి నిలబడరు, మరొక వ్యక్తి ముందు వెళ్ళి బ్రతిమాలుకోరు. చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలు. ఎందుకంటే ప్రభు అన్నాడు 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండములో మాట్లాడుతూ ఆయన అంటాడు, మీరు తలగానే ఉంటారు కానీ ఒక్కగా ఉండదు. మీరు పైవారుగా ఉంటారు కానీ కింద వరకు ఉంటారు. మీరు అనేక జనములకు అప్పు ఇచ్చేదారు కానీ అప్పు చేయరు. అసలు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. ప్రభువుకి స్తోత్రం. ఇది దేవుని బిడ్డల యొక్క స్థితి, స్థాయి. ఆ విధంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవడో ఒకడు చెప్పినట్టుగా మనం ఉండకూడదు.
ఇతరుల చేత చెప్పించుకొని వరకు ఉండకూడదు. ప్రభుకు స్తోత్రం. సెట్ అయిపోవాలంతే. మరి ముఖ్యంగా దేవుని వాక్యానికి అనుకూలంగా మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. హల్లెలూయా. మన గురించి ప్రభు వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోవాలి. ఏం చెప్తుందో పాస్టర్ గారిని అంటే వచ్చి అడగండి. నాకు అన్ని చెప్పడానికి మన టైం సరిపోదు కదా, నేను చెప్తాను. హౌ టు వాక్ ఇన్ ద ఫ్యామిలీ, హౌ టు వాక్ ఇన్ దిస్ చర్చ్, హౌ టు వాక్ ఇన్ ద అవుట్ ఆఫ్ ద చర్చ్ బిఫోర్ ద జెంటైల్ పీపుల్, హౌ టు వర్క్ అండ్ హౌ టు బిహేవ్ బిఫోర్ ది అథారిటీ, హౌ టు బిహేవ్ బిఫోర్ ది గవర్నమెంట్. ఎలాగో వారి ముందు మనం ప్రవర్తించి నడుచుకోవాలి. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సమస్తాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది. హౌ టు హానర్ ద పీపుల్, whom to honor and how to honor, whom to obey and how to obey, and how to worship and how to pray, how to sing, how to testify. దేవుని లేఖన భాగంలో అన్ని కూడా రాయబడింది. స్తోత్రం. జస్ట్ ఆయన వాక్యానికి వెళ్ళబడితే, ఇదేదో చూపితే ప్రభు నువ్వు నడవలసిన త్రోవలను నడిపిస్తాడు. ఆ నడుస్తున్న మార్గంలో నువ్వు ఫలిస్తావు. నీవు జలమయముగా మారుతావు కాబట్టి నీ మూలంగా ఇతరులు కూడా ఫలభరితంగా మారుతారు. ప్రభుకు స్తోత్రం. చివరికి నువ్వు సియోనులో కనబడతావు. దేవునికి స్తోత్రం. ప్రభు కొద్ది మాటలు మన అందరి వినికిల్లో ఆయన ఫలింపచేయునుగాక. ఆమె కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోవాలి. ఒక నిమిషం ప్రతి ఒక్కరు బైబిల్ ముందు పెట్టిన తర్వాత ప్రార్థన చేయండి. మన సర్దుకొని బ్యాగులు పెట్టుకొని అప్పుడే సర్దుకోక్కర్లేదు. మీరు ముందు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీ మాట విన్న తోడని నేను విధేయత చూపినట్టుగా సహాయించమని అడుగుదాం. ప్రభువా నేను తిరుగుబాటు చేయకుండా, మూర్ఖంగా ప్రవర్తించకుండా, నాకు అన్ని తెలుసులే అనుకున్నా ప్రభువా, నువ్వు చెప్తే నువ్వు వినడం వెంటనే కాకుండా ప్రభువా, నువ్వు చెప్పిన వెంటనే నేను లోబడతానయ్యా. నువ్వు మాట్లాడిన వెంటనే నేను దాన్ని స్వీకరిస్తాను ప్రభు. నువ్వు మాట్లాడిన తోడని నేను విని వాటిని అనుసరిస్తాను ప్రభు. నేను బుద్ధి జ్ఞానములు నీ ఖర్చుల గాడిద వల్ల కానీ లేదా గుర్రం వల్ల ఉండను ప్రభు. నువ్వు మాట సెలవిచ్చిన వెంటనే హల్లెలూయా. యేసయ్యా నువ్వు గురించి యేసు తండ్రి అనే దేవుడు అంటాడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకు తెలుసా? తండ్రి చెప్పిన మాటకు లోబడి విధేయత కలిగి యేసు ప్రభువారు చెప్పిన వెంటనే ఆయన భూలోకానికి శరీరధారిగా రావడానికి ఇష్టపడ్డాడు కనుక. థ్యాంక్ యూ లార్డ్. నీ కొందనాలు. నీ బ్రతుకులో నువ్వు దీవించబడాలని ప్రభు ఆశిస్తున్నాడు. నీ కుటుంబం ఆశీర్వదించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీవు 10 మంది ముందు నీవు ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, కానీ తలగా ఉండాలి, కానీ మరొకరి ముందు నువ్వు నిలబడే స్థితిలో ఉండకూడదని ప్రభు ఉద్దేశం. ఆధ్యాత్మికంగా ముందుకు నువ్వు కొనసాగాలి. 10 సార్లు నీకు ప్రార్థన చేయని చెప్పవలసిన అవసరం లేదు. నీ అంతటా నీవే వ్యక్తిగతంగా ప్రార్థనలో సమయం గడపడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫాదర్. నీకు వందనాలు. దయాదాక్షిణ్యం కలిగిన వాడా నీకు వందనాలు. కృపాసత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం. ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో నాటబడిన ఆయన యేసు నామములో నూరంతలుగా ఫలించునుగాక. దేవా అయ్యా నీ దృష్టి ఉంచండి అయ్యా. నీ కను దృష్టి ఉంచి మాట్లాడండి ప్రభు. నీ ఆలోచన చేత నడిపించండి అయ్యా. మాలో ఏ ఒక్కరు కూడా నాన్న మా స్వబుద్ధిని ఆధారం చేసుకోక నాయనా నీ అందరూ నమ్మిక కలిగి జీవించగలుగున్నట్లుగా నీ కట్టడలను, నీ విధులను, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచున్నట్టుగా సహోదయం. మేము నడుస్తున్న మార్గమంతా కూడా జలమేముగా మారాలి ప్రభు. అయ్యా నీ బిడ్డలు నడుస్తున్న మార్గమంతా కూడా ఫలభరితంగా మారాలి ప్రభు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి నాయన. నా తండ్రి అలాగున్న దీవించమని వేడి నాయన. వారిలో ప్రతి ఒక్కరూ సియోనులో కనబడతారు నాయన. అట్టి ఉన్నతమైన కృప ప్రతి ఒక్క బిడ్డలకు దయచేయండి నాయన. ప్రతి కుటుంబానికి దయచేయండి నాయన. ఈ మాటలు ప్రతి హృదయం నాటబడి ఫలింపచేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
దేవుని స్తోత్రం. ప్రభు మేము దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.